ఆదివారం మునుగోడులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూరు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కార్యదర్శి వర్గ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆదివారం మునుగోడులో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల కార్యదర్శి వర్గ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక గ్రామాలు స్థానిక సమస్యలకు నిలయాలుగా మారాయని, గత పాలకులు వాటి అభివృద్ధిని మర్చిపోయి పదవులు కాపాడు కోసం పాకులాడారు తప్ప అభివృద్ధిని మరిచి పరిపాలన సాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం మరియు గ్రామాలలో మౌలిక సదుపాయాలు దూరమయ్యాయని అన్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో అంతర్గత డ్రైనేజ్ సదుపాయం లేక, సీసీ రోడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చౌటుపల్ మండల కేంద్రంలో మిగతా మండలాల్లో ఇండోర్ స్టేడియం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరిచి గ్రామీణ స్థాయి యువతను, ప్రజల ఆరోగ్యాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను వినడానికి కూడా సమయం ఇచ్చిన పరిస్థితి లేదని, ప్రస్తుత ప్రభుత్వం ప్రజా సమస్యల కోసం ప్రత్యేకమైన సమయం కేటాయించడం సిపిఎం పార్టీగా హర్షించదగ్గ విషయమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, బండారు నరసింహ, గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, బొజ్జ బాలయ్య, రాగిరి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.